హలో నమస్తే. నా పేరు మధు. నెక్స్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ నుండి పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ రోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాము. జనరల్‌గా అసలు హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ గాని విషయాలు ఏంటి అనే దానిపైన చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్‌లో మరి ఎలాంటి విషయాలు అంటే ఎలాంటి థింగ్స్ అనేది కవర్ చేయరు. అసలు ఏ విధంగా ఒక మంచి హెల్త్ పాలిసీని చూజ్ చేసుకోవాలి. దీనిపైన చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. జనరల్‌గా మీరు ఎప్పుడైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందే కొన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ అనేటివి ఉంటాయండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉన్న వెయిటింగ్ పీరియడ్స్ ఏంటి? మొట్టమొదటిగా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా 30 డేస్ వరకు ఎలాంటి ఎమర్జెన్సీ అంటే మనకి హెల్త్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ అనేది కవర్ కాదు. అంటిల్ అన్‌లెస్ మనం పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి ఏదైనా యాక్సిడెంట్ ద్వారా డ్యామేజ్ జరిగితే మాత్రం అది కవర్ అవుతుంది. అలాగే దీని తర్వాత కొన్ని నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ అంటారు. వాటికి ఒక 8 to 9 డిసీజెస్ లిస్ట్ అనేది ఉంటుంది. ఏ కంపెనీ అయినా సరే ఈ నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేయదు. మరి నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ అంటే ఏంటి? జనరల్ గా వీటికి ఇమీడియట్ ఆపరేషన్స్ అట్లాంటివి అవసరం పడవు అనమాట. అందులో మీరు మొట్టమొదటిగా మనం చూస్తే కంటి ఆపరేషన్, క్యాట్రాక్ట్ ఆపరేషన్ అంటారు. అలాగే టాన్సిల్స్ గానీ, సైనసిటీస్ గానీ, అలాగే కిడ్నీ స్టోన్స్, మొఖాల ఆపరేషన్, గైనిక్ ఇష్యూస్, శరీరంలో ఏర్పడే గడ్డలు ఇట్లాంటివన్నిటి కూడా, అలాగే హెర్నియా ఇట్లాంటివి ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ఆ లిస్ట్ అనేది మొదటి 2 సంవత్సరాల వరకు ఏ పాలసీలు కూడా కవర్ అనేది కాదు. ఈ 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాత కొన్ని రకాల పాలసీలో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటాయి. మరి ఆ రిస్ట్రిక్షన్స్ మీరు ఏ విధంగా ఇబ్బంది పెడతాయి క్లెయిమ్ టైంలో అనంటే, జనరల్ గా ఇక్కడ చాలా మంది నాకు క్లెయిమ్ నేను ₹1,00,000 పెడితే మొత్తం రాలేదు, నాకు ఇంత కట్ అయింది, అంత కట్ అయింది, ఈ కంపెనీ బాగాలేదు అని చెప్పేసి అంటా ఉంటారు. మీరు పాలసీని చూడాలి, దానిలో ఉన్న బెనిఫిట్స్ అనేది చూడాలి. కంపెనీ కాదు ఇక్కడ చూడాల్సింది. డిడక్షన్ వచ్చింది అని అంటే మనం ఎలాంటి పాలసీ తీసుకున్నాం. జనరల్ గా ఇప్పుడు మీకు రూమ్ రెంట్, అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసేది ఏంటి, డాక్టర్ అడ్మిషన్ అనగానే మిమ్మల్ని నర్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ ఏంటి, సార్ ఏ రూమ్ ప్రిఫర్ చేస్తారు, మీకు ట్విన్ షేరింగ్ కావాలా, జనరల్ వార్డ్ కావాలా, లేదా సింగిల్ ప్రైవేట్ రూమ్ కావాలా? జనరల్ మనం ఏం చేస్తాము, డబ్బులు పెట్టేదైతే అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పేసి డబుల్ షేరింగ్ లోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అనేది మినిమం చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. అలాగే విఐపి డిలక్స్ రూమ్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు యాక్సెస్ చేసే ఛాన్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంటుంది. దీని అన్నిటికంటే ముఖ్యంగా రూమ్ రెంట్ క్యాపింగ్ ఎంత ఉంది అనేది మనం చూడాలి. ఈ రూమ్ రెంట్ క్యాపింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ₹5,000 కనుక రూమ్ రెంట్ క్యాపింగ్ ఉందంటే మీరు 10,000 రూమ్ తీసుకుంటే 50% ఆఫ్ ద బిల్, ఎంటైర్ బిల్ పైన మీకు డిడక్షన్ అనేది వస్తుంది. అంటే మీరు పెట్టే ₹2,00,000లో ₹1,00,000 డిడక్షన్ చేసేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళు ఇచ్చిన రూమ్ లిమిట్ కంటే హయ్యర్ రూమ్ లోకి వెళ్ళారు. హయ్యర్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు మరి ఇన్సూరెన్స్ కంపెనీ ఓన్లీ 5,000 కట్ చేయాలి కదా, మరి మిగిలిన బిల్ అంతా ఎందుకు కట్ చేసింది అనుకుంటే, మీరు హయ్యర్ రూమ్ కి వెళ్ళినప్పుడు దానికి వచ్చే డాక్టర్ గానీ, నర్సులు గానీ, కేరింగ్ గానీ కాస్ట్ అనేది హాస్పిటల్ కి పెరిగిపోతుంది. దానివల్ల మీకు 50% ఆఫ్ ద ప్రపోర్షనేట్ కటింగ్ అనేది జరుగుతుంది. దీన్ని ఎలా వెయిట్ చేయొచ్చు, మీరు మీ పాలసీలో అట్లీస్ట్ సింగిల్ ప్రైవేట్ రూమ్ ఉన్న పాలసీని మీరు పర్చేజ్ చేసుకోవాలి. దీని తర్వాత మరి ఈ రోజు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది వచ్చాయి. ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే లాపరోస్కోపీ గానీ, సైబర్ నైఫ్ గానీ, ఇట్లాంటి పరికరాలు, ఇట్లాంటి ప్రొసీజర్స్ అనేది యూజ్ చేస్తున్నారు హాస్పిటల్స్ లో. మరి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ పైన కొన్ని కంపెనీస్ కోపేమెంట్ అనేది పెడతాయి. అంటే నేను ఈ సర్జరీకి, ఇప్పుడు సైబర్ నైఫ్ కి, రోబోటిక్ సర్జరీకి నేను ఓన్లీ 1 lakh ఇస్తాను, 2 lakh ఇస్తాను అని చెప్పేసి కండిషన్స్ పెడతాయి. దాని వల్ల వాళ్ళ ప్రీమియం మీకు తగ్గించి చూపించవచ్చు. ఇది ఎక్కడ కూడా మీకు డిస్ప్లే అవ్వదు అంటే అన్లెస్ మీరు చాలా డీటెయిల్ గా వెళ్ళి వెతికితే తప్ప. మీరు ఎప్పుడైతే డైరెక్ట్ ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తారో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. బెటర్ గా మేము ఎప్పుడైనా సరే ఒక అడ్వైజర్ దగ్గర పర్చేజ్ చేయమని చెప్తాం. బట్ మీకు అడ్వైజర్ అందుబాటులో లేని సందర్భంలో, ఒకవేళ డైరెక్ట్ ఆన్లైన్ లో తీసుకునే సందర్భంలో ఈ రోజు చెప్పే కొన్ని పాయింట్స్ గానీ మీరు అర్థం చేసుకొని పాలసీ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది అనేది పడదు. మరి ఇట్లా అడ్వాన్స్ ప్రొసీజర్స్ మీకు ఎలాంటి కోపేమెంట్ లేకుండా ఉంటాయి. అప్ టు సమ్ అష్యూర్డ్ అని రాసి ఉంటుంది. ఆ అప్ టు సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీని మీరు పర్చేజ్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం అన్ని సందర్భాలు ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది చూస్తున్నాం, సర్జరీ యొక్క కాస్ట్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూసుకోండి, కిమ్స్ హాస్పిటల్, యశోద్ హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్లో ఒక్కొక్కసారి బిల్లు కానీ చూసినట్టయితే కళ్ళు తిరుగుతాయి. మరి ఈ 50 లక్షల కోటి రూపాయల బిల్ అనేది బయట అవుతుంది. మనం తీసుకునే పాలసీ ఏమో 5 లక్షలు ఉంది. మరి 5 లక్షలకు 50 లక్షల మధ్యలో 45 లక్షలు 95 లక్షల డిఫరెన్స్ అనేది ఉంటుంది కోటి రూపాయల బిల్ అయిపోతే. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? పెద్ద పాలసీ తీసుకోవాలి. పెద్ద పాలసీ తీసుకోవాలంటే మరి ఫైనాన్షియల్ గా మనకు అలాంటి అవకాశం అనేది లేదనుకోండి, మన బడ్జెట్ సపోర్ట్ చేయలేదు అనుకోండి, మీరు బోనస్ ఉన్న పాలసీని తీసుకోవాలి.
అంటే గ్యారంటీగా బోనస్ ఇస్తారు. మీరు ఒక 10,00,000 పాలసీ తీసుకున్నా కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొంత బోనస్ రూపంలో యాడ్ చేస్తారనమాట. సో దీన్ని నో క్లెయిమ్ బోనస్ అంటారు, గ్యారంటీడ్ బోనస్ అంటారు. కొన్ని కంపెనీస్ మీరు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే బోనస్ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ మాత్రం మీరు క్లెయిమ్ చేసిన లాస్ట్ ఇయర్ 10,00,000 తీసుకున్నారు, 10,00,000 ఖర్చు అయిపోయింది, స్టిల్ లాస్ట్ ఇయర్ 10,00,000 మళ్ళీ యాడ్ చేస్తారు ఈ సంవత్సరానికి. అలాగే 5 ఇయర్స్ 10 ఇయర్స్ కొన్ని కంపెనీస్ లైఫ్ టైం యాడ్ చేస్తాయి. సో ఇలా ఏ కంపెనీ అయితే మంచి బోనస్ ఇస్తుందో ఆ బోనస్ ఇచ్చే కంపెనీని మీరు యాజ్ ఎ రైడర్ లో కానీ, కొన్ని కంపెనీస్ ఇన్బిల్ట్ కూడా ఇస్తాయి, ఇన్బిల్ట్ అయినా సరే రైడర్ గానీ ఇచ్చే పాలసీని మీరు చూస్ చేసుకుంటే మీరు ఒక 5 ఇయర్స్ తర్వాత చూసుకున్నట్టయితే మీ సమ్ అష్యూర్డ్ 10,00,000 ఉండదు. ఇది బోనస్ 50,00,000 ప్లస్ మీ కవరేజ్ 10,00,000 అంటే 60,00,000 రూపాయలు అనేది కవరేజ్ అనేది ఉంటుంది. సో దీంతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఇన్ఫినిటీ రైడర్స్ అనేది కూడా వచ్చాయి. ఇన్ఫినిట్ అంటే ఏంటి, మరి 5 సంవత్సరాల తర్వాత 50,00,000 వస్తే ఓకే, ఈ రోజు నేను పాలసీ తీసుకున్న 6 నెలలకే నాకు 50,00,000 బిల్ వస్తే పరిస్థితి ఏంటి? నా దగ్గర 50,00,000 కొనే పాలసీ తీసుకునేంత కెపాసిటీ లేదు, అలా ఇక్కడ బోనస్ ఏమో 5 సంవత్సరాల తర్వాత 50,00,000 వస్తుంది. ఆ టైంలో మన దగ్గర ఇన్ఫినిటీ రైడర్ అనుకున్నట్టయితే అంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ నేమ్స్ మెన్షన్ చేస్తాయి. మీరు దాన్ని ప్రాపర్ గా చూడాలి. ఈ ఇన్ఫినిటీ రైడర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దీని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే, మీ క్లెయిమ్ ఎంతైనా కానివ్వండి, అది 50,00,000 కానీ, ₹1,00,00,000 కానీ, 2,00,00,000 కానీ, లైఫ్ లో ఒక్కసారి ఎలాంటి సమ్ అష్యూర్డ్ రిస్ట్రిక్షన్ లేకుండా పేమెంట్ చేస్తుంది. సో మరి ఇది అద్భుతం కదా. ఇలాంటి రైడర్ ను మీ పాలసీలో ఉంచుకుంటే మీ కవరేజ్ 5 కానీ 10 కానీ ఉన్నప్పటికీ మీ బిల్లు ఎంతైనా సరే లైఫ్ లో ఒకసారి ఈ యొక్క బెనిఫిట్ ని మీరు యూటిలైజ్ అనేది చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీరు మరి ఇంకొక విషయం ఏం చెక్ చేసుకోవాలి, బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ అని చెక్ చేసుకోవాలి. కొన్ని కంపెనీస్ ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ ని బ్లాక్ లిస్ట్ చేసి పెడతాయి. అంటే వాళ్ళ యొక్క బిల్లింగ్ ప్రాపర్ గా లేకపోవడము, డిలే ఉండడం, అధికంగా బిల్స్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి బెనిఫిట్ తీసుకోవడము, ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్న హాస్పిటల్స్ ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అది టైమ్లీ మీకు మెయిల్ రూపంలో వస్తుంది. ఇలాంటి హాస్పిటల్స్ మేము బ్లాక్ లిస్ట్ చేసాం, ఎంటైర్ ఇండియా యొక్క లిస్ట్ అని మీకు అప్డేట్ చేస్తారు. అయితే ఎప్పుడైతే మీరు తెలియకుండా బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయిపోతే ఆ క్లెయిమ్ అనేది మీకు ఇవ్వరు. మరి ఎమర్జెన్సీ టైంలో ఇప్పుడు గుండెపోటు వచ్చింది, ఆ టైంలో ఇది బ్లాక్ లిస్టెడ్ వైట్ లిస్టెడ్ ఇదంతా నార్మల్ ప్రజలకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అలాంటి సందర్భంలో పేషెంట్ కండిషన్ నార్మల్ అయ్యేంత వరకు మీరు ఏ బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్ అయినా కూడా అడ్మిట్ అవ్వచ్చు. కానీ ఒక్కసారి స్టేబుల్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 డే కానీ 2 డే కానీ వేరే హాస్పిటల్కి మీరు షిఫ్ట్ చేసుకోవాలి. ఈ రూల్ అనేది ఉంటుంది. అలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత టోటల్ బిల్ అనేది మీకు పేమెంట్ అనేది చేస్తారు. దీని తర్వాత ఈ రోజుల్లో కొన్ని రకాల పాలసీలో డిస్కౌంట్ కోసం ఏం చేస్తున్నారంటే వాల్యూ ప్రొవైడెడ్ నెట్వర్క్ అని, ఓన్లీ సెలెక్టెడ్ నెట్వర్క్ అని కొన్ని కండిషన్స్ పెడుతున్నాయి. ఈ కండిషన్స్ ఏంటంటే వాళ్ళకి కొన్ని రకాల హాస్పిటల్ తోని ఒక మంచి ర్యాపో ఉంటుంది అనమాట. సో ఆ ర్యాపో ఉన్న హాస్పిటల్స్ లో మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ప్రీమియం లో 15 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తుంది. అది ఆటోమేటిక్ గా పాలసీలో యాడ్ అయి ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే ఆ చిన్న రూల్ అని రాసి ఉంటుంది, మనం మనకు తెలియదు కదా. ఓన్లీ సెలెక్టెడ్ నెట్వర్క్ అంటే రాసి ఉంటుంది. ఆ సెలెక్టెడ్ నెట్వర్క్ కాకుండా మీరు బయట ఎక్కడ వెళ్ళినా క్లెయిమ్ రాదు. సో అది మళ్ళీ పెద్ద ఇబ్బంది కదా. సో అట్లాంటివి మీరు ప్రీమియం అసెండింగ్ డిసెండింగ్ చేసినప్పుడు కనబడదు. సో పాలసీ వైజ్ డీటెయిల్ గా వెళ్ళాలి, పాలసీ వైజ్ డీటెయిల్ గా వెళ్ళి చెక్ చేయాల్సి వస్తుంది. దీని తర్వాత వాళ్ళ యొక్క ఐసీఆర్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఎంత ఉంది అనేది చూడాలి. కొంచెం టెక్నికల్ వర్డ్స్ అయినా కూడా వాళ్ళ యొక్క క్లెయిమ్ రేషియో, వాళ్ళు తీసుకునే పాలసీస్ కి, వాళ్ళు ఇచ్చే క్లెయిమ్స్ కి, వాళ్ళు సంపాదించే ప్రతి ₹100 ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఎన్ని క్లెయిమ్స్ కు ఖర్చు చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. అది మీరు అడ్వైజర్ అడిగితే మీకు తెలుస్తుంది, లేదా మీరు కస్టమర్ కేర్ తో డైరెక్ట్ మాట్లాడినప్పుడు కూడా తెలుస్తుంది. ఇలా ఇదొకటి ఐసీఆర్ రేషియో అయితే నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని రిజల్యూషన్, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఇది కూడా ఈ రోజుల్లో మనకు రెగ్యులేటర్ అనేది పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అవాయిడ్ చేయాలి. దాని తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే 80% కంటే డౌన్ ఉందో వాటిని కూడా మీరు అవాయిడ్ చేసే పని అనేది చేయాలి. లేకపోతే తర్వాత మనం ఇబ్బంది పడతాం. ఆ తర్వాత కొన్ని రకాల కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రకరకాల రైడర్స్ ను లాంచ్ చేసేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. కానీ నిజానికి వాళ్ళ యొక్క సర్వీస్ చాలా ప్యాథటిక్ గా ఉంటుంది. అసలు మీరు అన్లెస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత వరకు కూడా మీకు దానిలో సంబంధించిన ఇబ్బంది అనేది అర్థం కాదు. సో మరి ఈ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓన్లీ ఫీచరే కాదు, ఫస్ట్ మనం హాస్పిటల్లోకి వెళ్తే ఎంత ఈజీగా బయటకు రాగలుగుతున్నాము, ఎంత ఈజీగా వాళ్ళ ప్రీ అప్రూవల్స్ వస్తున్నాయి, ఎంత ఈజీగా ఫైనల్ అప్రూవల్స్ వస్తున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ అడిగితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది. లాస్ట్ ఒక 10 years నుంచి వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు. సో ఏ కంపెనీలో వీళ్ళకి తక్కువ కంప్లైంట్ వస్తున్నాయి అనేది చూసి మీకు మంచి పాలసీ ఇస్తారు. ఒకవేళ మీరు ఓన్ గా తీసుకునే ప్రయత్నం అయితే మీ దగ్గరలో ఉన్న, మీ ఏరియాలో ఉన్న కొన్ని హాస్పిటల్స్ ని మీరు అడిగి కూడా తెలుసుకోవచ్చు ఏ కంపెనీస్ యొక్క క్లెయిమ్ ఈజీ వస్తుందని. మళ్ళీ ఏదో ఒక హాస్పిటల్ చెప్పిందని ఆ కంపెనీ పట్టుకోవద్దు, మల్టిపుల్ హాస్పిటల్ అడగాల్సి వస్తుంది. మల్టిపుల్ హాస్పిటల్ మీరు ఎప్పుడైతే అడుగుతారో
అప్పుడు మీకొక ప్రాపర్ కంపెనీస్ అనేది తెలుసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, దీని తర్వాత కొన్ని రకాల కంపెనీస్ ఏంటనంటే మీకు క్లెయిమ్ డాక్యుమెంటేషన్ సబ్మిషన్‌లో యాప్ ఇవ్వడం, లింక్ ఇవ్వడం. దీని ద్వారా ఏమవుతుంది అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ గూడా ఒకవేళ రీయింబర్స్‌మెంట్‌కెళ్తే ఇటు క్యాష్‌లెస్ అండ్ రీయింబర్స్‌మెంట్ 2 రకాల ప్రాసెస్‌లుంటాయి. ఇప్పుడు క్యాష్‌లెస్ అనేది ఒక ఫెసిలిటీ మాత్రమే. అది మన యొక్క రైట్ కాదు. ఇన్స్యూరెన్స్ కంపెనీ క్యాష్‌లెస్ ఇవ్వచ్చు, రీయింబర్స్‌మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క మెయిన్ రూల్ ఏంటనంటే వాళ్ళ యొక్క థంబ్ రూల్ ఏంటనంటే ఓన్లీ రీయింబర్స్‌మెంట్. వాళ్ళు క్యాష్‌లెస్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. అది మన రైట్ కాదు నిజానికి. కాకపోతే అది దానివల్ల క్యాష్‌లెస్ వల్ల ఇన్స్యూరెన్స్ కంపెనీకే బెనిఫిట్ ఉంటుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. క్యాష్‌లెస్ మాకు ఇవ్వట్లేదు కావాలని చెప్పేసి అనుకుంటారు. కానీ నిజానికి మీరు రీయింబర్స్‌మెంట్‌లో వచ్చినట్టయితే వాళ్ళ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. క్యాష్‌లెస్‌లో వచ్చినట్టయితే వాళ్ళకి కొంత ఎంఓయూ చార్జెస్ అంటారు దీన్ని. అంటే వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ ప్రకారం కొన్ని రూల్స్ రాసుకుంటారు. అంటే మనం సింగిల్ ప్రైవేట్ రూమ్‌కి మనం ఎంత కాస్ట్ ఇవ్వాలి అంటే ఇన్స్యూరెన్స్ కంపెనీ హాస్పిటల్‌కి. అలాగే ఐసీయూకి ఎంత ఇవ్వాలి, నీ రిప్లేస్‌మెంట్‌కి, క్యాటరాక్ట్‌కి మనం ఎంత బిల్ పేమెంట్ చేయాలనేది ఒక లిస్ట్ అనేది పెట్టుకొని ఒక అగ్రీమెంట్ చేసుకుంటారు. ఆ లిస్ట్‌లో ఉన్న ప్రైస్ మాత్రమే ఇస్తారనమాట. సో, ఈ రీసెంట్‌గా చూసినట్టయితే ఒక 2 కంపెనీస్ యొక్క క్యాష్‌లెస్ కూడా కంప్లీట్‌గా బంద్ అయిపోయింది. ఎందుకనంటే వాళ్ళు ఆ చార్జెస్ పెంచట్లేదు అని చెప్పేసి ఆ క్యాష్‌లెస్ అనేది తీసేశారు. మరి ఇలాంటివి కూడా అవాయిడ్ చేయడానికి జనరల్‌గా మీరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని గనుక అడిగినట్టయితే మీకు ఇబ్బంది అనేది ఉండదు. ఒకటి మనం తీసుకునే కవరేజ్ అనేది చాలా పెద్ద కవరేజ్ తీసుకోవాలి. ఐసీఆర్ రేషియో అనేది చూడాలి. అలాగే లిమిటేషన్స్ ఏమున్నాయో చూడాలి. ఇంకొకటి ఏంటంటే సబ్ లిమిట్స్ అంటే చాలా వరకు ఏంటనంటే కంపెనీస్‌లో కొన్ని సబ్ లిమిట్స్ ఇస్తారు. అంటే ట్రీట్‌మెంట్‌కి మేము 80% కవర్ చేస్తాం, 70% కవర్ చేస్తాం, లేదా 1,00,000 ఇస్తాం, 5,00,000 ఇస్తాం. ఇలాంటి సబ్ లిమిట్స్ లేని పాలసీ అనేది తీసుకోవాలి. ఇంకా విషయానికి వస్తే జోనల్ కోపే అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాం. కానీ మనం ముంబైలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. పాలసీ పర్చేజ్ చేసేటప్పుడు మీరు నిజామాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 3, జోన్ 2, జోన్ 1 3 రకాల జోన్స్ ఉంటాయి. జోన్ 1 అంటే మీకు టాప్ మెట్రోపాలిటన్ సిటీస్. అది మీకు పూణే గాని, ముంబై గాని ఇట్లాంటి కోల్కతా గాని, బెంగుళూరు గాని సిటీస్ జోన్ 1 అంటారు. జోన్ 2 మీకు హైదరాబాద్, చెన్నై ఇట్లాంటివన్నీ కూడా జోన్ 2కి వస్తాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద కంపెనీ చేంజ్ అవుతా ఉంటాయి సిటీస్ నేమ్. సో, ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేటివి కూడా జోన్ 3 కిందకి వస్తాయి. అయితే జోనల్ కోపేమెంట్ కూడా ఉంటుంది కొన్ని పాలసీలో. ఈ జోనల్ కోపేమెంట్ ఏంటి? మీరు అక్కడ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రకరకాల వెబ్‌సైట్‌లు మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ వెబ్‌సైట్‌లో మీరు పిన్ కోడ్ వేయగానే మీ పిన్ కోడ్‌కి సంబంధించిన ప్రీమియం అనేది ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ చేసి వస్తది. అందులో కొంచెం డిస్కౌంట్ వస్తది. మరి ఇప్పుడు మీరు జోన్ 3 నుంచి జోన్ 2కి వచ్చారు. అంటే మీరు ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు 10% కోపేమెంట్ పెడతారు. మరి ఈ క్లాస్ ఉందా లేదా? జోనల్ కోపే ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఆ కంపెనీ. అలాగే మీరు జోన్ 3 నుంచి జోన్ 1లోకి వెళ్లారంటే 15% కోపేమెంట్ ఉంటుంది మీ టోటల్ బిల్ పైన. సో, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకా అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటనంటే చాలా మందికి డిడక్ట్ అయ్యేది నాన్ మెడికల్ ఐటెమ్స్ అన్నమాట. సో, నాన్ మెడికల్ ఐటెమ్స్ అంటే ఏంటనంటే మనకు పీపీ కిట్స్ గాని, గ్లౌస్ గాని నాన్ మెడికల్ ఐటెమ్స్ కిందకి వస్తాయి. అలాగే నెబులైజేషన్ కిట్స్ గాని సో, వీటిని జనరల్‌గా ఏ కంపెనీ కూడా కవర్ చేయదు. కానీ కొన్ని కంపెనీస్ విత్ రైడర్స్‌తోని కవర్ చేస్తున్నాయి. అలా నాన్ మెడికల్ ఐటెమ్స్ కవర్ అయ్యే రైడర్స్‌ని కన్స్యూమబుల్స్ అని అంటారు. ఆ కన్స్యూమబుల్ రైడర్‌ని మీరు యాడ్ చేసుకోవడం వల్ల మీ ఎంటైర్ బిల్ అనేది కవర్ చేసే ఛాన్స్ అనేది ఇన్స్యూరెన్స్ కంపెనీ చేస్తుంది. సో, అలాగే మీకు ఇంకా చూసుకున్నట్టయితే మరి దీనికంటే ఇంకా పెద్ద సమస్యలు ఏమన్నా వస్తాయి. హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నట్టయితే సో, ఇక్కడ జనరల్‌గా మీరు హాస్పిటల్‌కి వెళ్ళగానే ఫస్ట్ ప్రీ అప్రూవల్ అనేది ఒకటి పంపిస్తారు. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇన్స్యూరెన్స్ కంపెనీకి ప్రీ అప్రూవల్ పెడతారు. ఇదంతా సింపుల్ విషయం కాదండి. చాలా పెద్ద ఫార్మాట్ వాళ్ళు ఫిల్అప్ చేసి ఎంటైర్ మీ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్, పాలసీ డీటెయిల్స్ అనేది వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. దానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. జనరల్‌గా మీరు నైట్ అడ్మిట్ అయితే వాళ్ళు మార్నింగ్ ప్రీ అప్రూవల్ పెడతారు. అది ఎప్పుడు సాయంత్రానికి వస్తుంది. కానీ బయట మీరేమనుకుంటారు నేను నైట్ అడ్మిట్ అయ్యాను నాకు ఇంకా అప్రూవల్ రాలేదని అనుకుంటారు. ఆ సమయంలో మీరు మొదట చేయాల్సిన పని ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళ దగ్గర అడగండి. వాళ్ళు ఎప్పుడు ప్రీ అప్రూవల్ పెట్టారు? ఏదైనా క్వెరీ రేజ్ అయిందా లేదా? క్వెరీ రేజ్ అయినప్పుడు వీళ్ళు ఎప్పుడు రిప్లై ఇచ్చారు? సో, దాన్ని బట్టి మీకు ఎప్పుడు అప్రూవల్ వస్తుందని తెలిసిపోతుంది. అలాగే ఎస్పెషల్లీ డిశ్చార్జ్ టైంలో డిశ్చార్జ్ ప్రక్రియ అనేది కూడా హాస్పిటల్‌కి 2-3 గంటలు పడుతుంది ప్రిపరేషన్ చేయడానికి బిల్స్ అన్ని కూడా. ఈ బిల్స్ అని చేసిన తర్వాత లైన్ బై లైన్ ఒక్కో కంపెనీకి వాళ్ళు పంపిస్తా ఉంటారు. అలాంటి టైంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ 7:00, 8:00 లేదా 10:00 మీకు డిశ్చార్జ్ రాస్తే వాళ్ళు బిల్స్ అంతా ప్రిపేర్ చేసుకొని 1 గంటకో 2 గంటలకో అప్రూవల్ పెడతారు. దాని తర్వాత టాక్ టైమ్ ఇస్ 4 అవర్స్. ఆ 4 గంటల కంటే ముందే గనక మీరు ఇన్సూరెన్స్ కంపెనీకో, ఏజెంట్‌కో లేదా మీకు ఆన్‌లైన్ కస్టమర్ కేర్‌కో మీరు కాల్ చేసినట్టయితే మీకు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఫస్ట్ హాస్పిటల్ ఎప్పుడు పంపింది అనేది కనుక్కోవాలి. దాని నుంచి మీరు యావరేజ్‌గా 2 గంటల లోపు అయితే మీకు రిప్లై వచ్చేస్తుంది. ఫస్ట్ గంట లోపల క్వెరీ ఉంటే రేజ్ చేసేస్తారు. సో, అప్పుడు ఇంకేదైనా డిలే జరుగుతుందంటే అప్పుడు మీ ఏజెంట్‌కి కాంటాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు చూసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇలా కొన్ని కంపెనీస్ ఏంటంటే ఈ ప్రీ అప్రూవల్ టైమ్ అండ్ ఫైనల్ అప్రూవల్ టైమ్ కూడా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మొదటి 30 మినిట్స్‌లోనే
నేను ప్రీ అప్రూవల్ ఇవ్వాలి, అలాగే డిశ్చార్జ్ అనేది 45 నిమిషాల లోపే నేను డిశ్చార్జ్ అప్రూవల్ ఇవ్వాలని కొన్ని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్, మంచి మంచి కంపెనీస్ ఇట్లాంటి టార్గెట్ పెట్టుకొని వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ను ప్రూవ్ చేసుకుంటున్నాయి. అట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు నేమ్ చెప్పాలంటే దాదాపు ఒక 4-5 కంపెనీస్ ఉంటాయి. ఆ 4-5 కంపెనీస్ ఎప్పుడు కూడా వీటిపైన ఫోకస్ లో ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు మన క్లెయిమ్ పెట్టాం ఎవరు పట్టించుకోవట్లేదని కాదు, ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయితే తప్ప డిలే అనేది జరగదు. అలా ఎర్లీ క్లెయిమ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏంటంటే ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత వచ్చినప్పుడు మాత్రం ఫిజికల్ వెరిఫికేషన్ వస్తారు, అప్పుడు మాత్రం మీరు సపోర్ట్ చేయాలి. అంటే ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఆ సర్వేయర్ మళ్ళీ మీ హాస్పిటల్ కు ట్రావెల్ చేసి తర్వాత ఆ డీటెయిల్స్ మళ్ళీ అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు ప్రీ అప్లోడ్ వస్తుంది. సో జనరల్ గా చాలా మంది ఇక్కడే విసిగిపోతారు హెల్త్ ఇన్సూరెన్స్ తోని, నాకు ప్రీ అప్రూవల్ రాలేదని. ఎందుకంటే బయట ఉన్న కొన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ వల్ల ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక డిఫికల్ట్ టాస్క్ అయిపోతుంది. ఎందుకంటే మిమ్మల్ని చూడదు, మీ యొక్క అడ్మిషన్ ఇదంతా కూడా సీసీ కెమెరాలో చూసే అవకాశం వాళ్ళకి ఉండదు కదా. సో వాళ్ళు ఓన్లీ మీరు సబ్మిట్ చేసిన హాస్పిటల్స్ యొక్క బిల్స్ మాత్రమే చూసి అప్రూవల్ ఇవ్వాలి. మిమ్మల్ని పాలసీ చేసేప్పుడు చూడట్లేదు, అలాగే క్లెయిమ్ టైమ్ లో చూడట్లేదు. హాస్పిటల్ ఏం చేసినా మీరేం చేసినా వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ప్రూఫ్సే. కాబట్టి ఒక్కొక్కసారి ఫ్రాడ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు దీన్ని ఇంకా రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఏదైతే ఈ డిలే ఉందో దాన్ని. బట్ ఎర్లీ క్లెయిమ్ లో మీరు మాత్రం టైం ఇవ్వాల్సి వస్తుంది. మీరు కనుక నైట్ అడ్మిట్ అయిపోతే అది ఎర్లీ క్లెయిమ్ అయితే మినిమం 2 days లో మీకు టైం అనేది పడుతుంది. అయితే ఒక్కొక్కసారి హాస్పిటల్స్ ఏం చేస్తాయి అంటే ప్రీ అప్రూవల్ పంపవు, డైరెక్ట్ ప్రీ అండ్ ఫైనల్ అప్రూవల్ ఒకేసారి ఇచ్చేస్తాయి. అంటే ముందు అప్రూవలే ఇంకా రాలేదు, ఫైనల్ అప్రూవల్ పంపిస్తారు. అలాంటి టైంలో కూడా కొంచెం టైం అనేది పడుతుంది. ఎస్పెషల్లీ సాటర్డే సండే అయితే ఇన్సూరెన్స్ కంపెనీలో 50% ఆఫ్ ద క్రౌడ్ అనేది ఓన్లీ పీపుల్ అనేది పనిచేస్తారు. అలాంటి టైంలో ఇంకొంచెం డిలే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు సండే రోజు డిశ్చార్జ్ తీసుకునే టైం అయితే మీరు మైండ్ లో ముందే ఫిక్స్ అయి ఉండాలి. అయితే అయిపోతే ఎండ్ ఆఫ్ ద డే వర్క్ అయిపోతుంది, లేదా నెక్స్ట్ డే అనేది దానికి అనుగుణంగానే డాక్టర్ తో మాట్లాడి మీరు డిశ్చార్జ్ అనేది తీసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఈవెన్ డాక్టర్ బయటకు పంపిస్తానని చూసినా కూడా అప్రూవల్ రాకుంటే మళ్ళీ మీరు బయట వెయిట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి దానికి అనుగుణంగా డిశ్చార్జ్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ అడ్వాన్స్ డిశ్చార్జ్ ని కూడా మీకు అప్రూవల్ చేస్తారు. అంటే రేపు డిశ్చార్జ్ ఉందంటే ఈ రోజు ఇన్సూరెన్స్ కంపెనీ రేపటి బిల్లును మొత్తం కూడా ఈ రోజు మెన్షన్ చేసేసి రేపు పంపించమని చెప్తుంది. అంటే ఈ రోజు పంపించమని చెప్తుంది. అంటే రేపు ఎంతైతే అప్రాక్సిమేట్ కాస్ట్ అవుతుందో దాన్ని మీరు బిల్ చేసి అప్రూవల్ తీసేసుకోండి, పేషెంట్ రిలీజ్ చేసేయండి, ముందే అప్రూవల్ ఇచ్చేస్తాడు. అడ్వాన్స్ డిశ్చార్జ్ అంటారు దాన్ని. సో చాలా వరకు కంపెనీస్ ఇప్పుడు అది కూడా ఇస్తున్నాయి. ఇట్లాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉంటాయి. కాకపోతే మీరు ఒక మంచి ఎక్స్పర్ట్ దగ్గర ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, రేపు పొద్దున్న మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. బట్ స్టిల్ మన దగ్గర అవకాశం లేని సందర్భంలో బయట తీసుకున్నా కూడా మేము చెప్పిన ఇలాంటి జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకొని మ్యాండేటరీ రైడర్స్ అనేది తీసుకొని మీ యొక్క హెల్త్ హిస్టరీ అనేది ప్రాపర్ గా ట్రాన్స్పరెంట్ గా క్రిస్టల్ క్లియర్ గా మెన్షన్ చేసినట్టయితే మీ క్లెయిమ్ అనేది ఆగదు. అలాగే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా క్లెయిమ్ లో ప్రాబ్లం వస్తే మీకు కొన్ని రకాల కంప్లైంట్ చేసే వ్యవస్థలు కూడా ఇంతకుముందు వీడియోలో మేము చెప్పాము, సోషల్ పోస్ట్ లోనే. మీరు దాన్ని కూడా చూసుకోవచ్చు, రిఫర్ చేయండి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఏ విధంగా కంప్లైంట్ చేయాలి అనేది. సో జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ కాని ఇష్యూస్ అలాగే డిడక్షన్ గురించి మనం మాట్లాడాము. సో ఇప్పుడు మొత్తానికి కవర్ కాని కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. అదేంటంటే మీరు ఆల్కహాలిక్ అబ్యూస్ అయినప్పుడు, లేదా లీగల్ ఎగనెస్ట్ గా మీరు డ్రైవింగ్ అంటే మనకు రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేసినప్పుడు, లేదా మీరు సెల్ఫ్ ఇంజరీ చేసుకున్నప్పుడు, లేదా మీరు ఏదైనా డ్రగ్స్ నార్కోటిక్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది మీకు పనిచేయదు. అలాగే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని లివర్ సిరోసిస్ అంటారు. అది కనుక డ్యూ టు ఆల్కహాల్ అయితే అది కూడా కవర్ చేయదు, ఈవెన్ మీరు మెన్షన్ చేసినా కూడా, ఎందుకంటే అది మోరల్ హజార్డ్ కిందకి వస్తుంది. మీకు ఇంతే కాకుండా కవర్ అయ్యే విషయంలో చేసినట్టే అన్ని రకాల ఇష్యూస్ అనేది కవర్ అయిపోతాయి. నేచురల్ కెలామిటీ, యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగినా కూడా కవర్ అవుతుంది. అండ్ మనకు నార్మల్ వైరల్ ఫీవర్ నుంచి ఏ ఇష్యూ అయినా సరే మీకు ఏదైతే పాలసీ కంటే ముందు లేని ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, అలాగే పాలసీ వచ్చిన తర్వాత ఇష్యూస్ ఏదైతే ఉంటాయో, అంటే పాలసీ కంటే ముందు తీసుకోక ముందు కొన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి మనకు, అది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే మళ్ళీ కవర్ కాదు, మెన్షన్ చేస్తే కవర్ అయిపోతుంది, లేదా వెయిటింగ్ పీరియడ్ తో కవర్ అయిపోతుంది. సో మనం వెయిటింగ్ పీరియడ్స్ అర్థం చేసుకోవాలి. పీఈడి వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. డయాబెటీస్, బీపీ, షుగర్ ఇట్లాంటి ఉన్న వాళ్ళకి ఒక 3 years వెయిటింగ్ ఉంటుంది. దాన్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా ప్రీమియం కట్టడం వల్ల ఒక 31st డే నుంచి మన 15 to 20% ప్రీమియం కనుక ఎక్కువ మనం పేమెంట్ చేసినట్టయితే మొదటి 30 రోజులు వెయిటింగ్ తర్వాత నుంచి అది కూడా కవరేజ్ లోకి వస్తుంది. సో ఈ విధంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు చూస్ చేసుకున్నప్పుడు ఏది కవర్ అవుతుంది, ఏది కవర్ కాదు, ఎలాంటి సబ్లిమిట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ మనకి డిడక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనేది మీరు తెలుసుకొని ఒక ప్రాపర్ అంటే బయట ఉన్న క్లెయిమ్ రేషియో ఎలా ఉంది, ఐసీఆర్ ఎలా ఉంది, కాంప్లెక్స్ ఎలా ఉంది చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి.